హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ వీడియోలో నేను అమెజాన్లో డిఫరెంట్ రోల్స్ గురించి అయితే డిస్కస్ చేసేస్తున్నాను. లైక్ డిఫరెంట్ రోల్స్ ఫర్ రిక్రూటింగ్ సైడ్ ఆర్ హెచ్ఆర్ సైడ్, ట్రైనింగ్ స్పెషలిస్ట్ ఇవన్నీ. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో టాపిక్లో వచ్చేస్తే ప్రజెంట్ నేను ఇక్కడ ట్రైనింగ్ రోల్స్ అని ఇక్కడ చూడండి, లైక్ 6 to 8 years ఉంది. బట్ కానీ స్టిల్ వెన్ యూ చెక్ ఫర్ ఇన్ నౌకరీ వెబ్సైట్స్, లైక్ జస్ట్ నేను ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే పెట్టాను మీకు. బట్ ఫ్రెషర్స్ ఆర్ లైక్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రైనర్గా అయితే తీసుకుంటున్నారు. అండ్ నేను చూశాను, బయట తీసుకున్న విషయం నాకు తెలిసింది. సో అందుకే మీకు నేను జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా అయితే షేర్ చేస్తున్నా. యూ పీపుల్ ట్రై ఇన్ నౌకరీ దాట్ ట్రై ఫర్ ద ట్రైనర్ రోల్స్ ఆర్ ఇన్ కేస్ లైక్ మీకు ట్రైనర్ ఇన్ ద సెన్స్ మీకు విసిఎస్లో ఆర్ ఎల్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని పెట్టి మీరు ఈజీగా ట్రైనర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మాకు కూడా చాలా ఇంటర్నల్స్ ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి వస్తాయి. బట్ కానీ సమ్హౌ ఇట్ గెట్ రిజెక్టెడ్ బికాజ్ మీరు అనుకుంటారు ఈజీగా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు డిఫరెంట్ రోల్స్, కానీ ఇట్స్ నాట్ ఈజీ. ఎవరికో కొందరికి మాత్రమే లగ్గా ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ ఒక్క పోస్ట్కి ఇంటర్నల్లో కూడా చాలా అప్లికేషన్స్ అనేవి వస్తాయి. లైక్ 100s 200 300 ఇట్లా మల్టిపుల్ వస్తాయి. సో ఒక్క పోస్ట్కి అంతమందిని వాడు ఫిల్టర్ చేసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం, మళ్ళీ అక్కడ ఫిల్టర్ చేయడానికి ఒక్కరినైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వాటికి కూడా అంత టఫ్ ఉంటుంది మాకు ఇంటర్నల్లో కూడా. సో అందుకే అంటే నేను ఇలా చూశాను ఒక రోల్కి లైక్ డిఫరెంట్ రిక్రూటింగ్ సైడ్. సో నేను ఏదైనా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే, బట్ యాజ్ ఆఫ్ నో లైక్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు బయట నుంచి హైరింగ్ అనేది జరుగుతుందంట ఫర్ హెచ్ఆర్ రోల్స్, రిక్రూటింగ్ సైడ్ ఇలాంటి రోల్స్కి. బయట హైరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ సైడ్ ఇంటర్నల్గా వర్క్ చేసే వాళ్ళని తీసుకోవట్లేదు. ఎక్స్టర్నల్గా జస్ట్ జాబ్ సర్చ్ చేస్తుంటారు కదా, వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నాము, నాట్ ఇంటర్నల్ పీపుల్ అని నాకు క్లియర్గా చెప్పారనమాట కొందరు. సో అప్పుడు నాకు అర్థమైంది, అట్లీస్ట్ మీరన్నా ట్రై చేయండి రిక్రూటింగ్ సైడ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. అండ్ నాకు తెలిసినంత వరకు అది కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటున్నారంట. రిక్రూటింగ్ సైడ్ కూడా మేబీ 6 months 1 year అలా ఉంటుంది హైరింగ్ అనేది. లైక్ హైరింగ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక జస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్తుంటాం కదా, 6 months 1 year. సో అలానే ఉంటుందంట. డిపెండ్స్ అపాన్ ఈ పర్ఫార్మెన్స్. లైక్ వాళ్ళు పర్మనెంట్ చేస్తారు, లేదు వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ ఆన్ దట్, లైక్ మనం చెక్ చేసి చెప్పడానికి. బట్ నాకు తెలిసినంత వరకు కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ ఎందుకంటే వన్స్ హైరింగ్ అంతా అయిపోయాక రిక్రూటర్స్తో వర్క్ ఉండట్లేదు. సో చాలా మందికి లే ఆఫ్స్ కూడా జరిగాయంట. బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ జరిగాయని అన్నారు. లైక్ హెచ్ఆర్ సైడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ రీసెంట్గా నేను ఐబిఎంలో కూడా చూశాను, లైక్ చాలా మంది పోస్ట్ చేశారు రిక్రూటింగ్ సైడ్, లైక్ హెచ్ఆర్స్ని అయితే రిమూవ్ చేసేసారంట. సో ప్లీజ్ మీరు అమెజాన్లో ట్రై చేయాలనుకుంటే బెటర్. అండ్ ప్రజెంట్ ఇదైతే కాంట్రాక్ట్ బేస్డ్, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కాంట్రాక్ట్ బేస్డ్ అయితే హైరింగ్ చేసుకుంటున్నాము, యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ వి ప్రొసీడ్ విత్ యూ అని. సో యూ పీపుల్ ఆల్సో ట్రై ఫర్ రిక్రూటింగ్ సైడ్ ఇన్ కేస్ యూ హ్యావ్ జస్ట్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ మనం ఎక్కడో ఒక చోట చేసింటాం కదా చిన్న చిన్నగా, లైక్ 6 months చేసి మళ్ళీ సెట్ అవ్వక మానేయడం అట్లున్నా కూడా మీరు ట్రై చేయండి. క్లియర్గా చూడండి, జస్ట్ 6 months ఆఫ్ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ అండ్ 6 months ఆఫ్ ఎంఎస్ ప్రోడక్ట్స్. ఎంఎస్ ఆఫీస్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడైనా ఉంటుంది. సో అది లైట్ తీసుకొని జస్ట్ ఈ 6 months హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మీరు అప్లై చేసేసి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు దీనికి కూడా లైక్ టార్గెట్స్ ఏమైనా ఉండొచ్చు, లైక్ ఇంతమందిని హైర్ చేయాలి, ఇంతమందిని ఆన్ బోర్డ్ చేయాలి అని నాకైతే ఏం తెలీదు. బట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. యూ పీపుల్ లైక్ మేము లైక్ ప్రెజర్ లైఫ్లో కూడా వర్క్ చేయగలము అనుకుంటే యూ పీపుల్ కెన్ ట్రై. అండ్ సో ఇదంతా వద్దు, లైక్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఐ మీన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీసే కావాలి అని అనుకున్నప్పుడు అయితే యూ పీపుల్ ట్రై ఫర్ విసిఎస్, లైక్ అమెజాన్. విసిఎస్ కదా, అమెజాన్ కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ వెళ్ళి ఇలా సర్చ్ చేశారంటే చాలు, అమెజాన్ కస్టమర్ జాబ్స్ ఇన్ ఇండియా. ఈ పోర్టల్ ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా విసిఎస్లో మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నీ కనిపించేస్తాయి చూడండి.
సో, మల్టిపుల్ హైరింగ్ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా దేనికి ఎంతెంత జరుగుతుంది, ఎంత బల్క్‌గా జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండదు కానీ, బట్ మోస్ట్ అన్నిటికి జరుగుతుంది. ఏహెచ్ఎస్‌కి గూడా జరుగుతుంది. వాక్ ఇన్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. విర్చువల్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతున్నాయి. సో, చాలా జరుగుతున్నాయి. జస్ట్ మనం మల్టిపుల్‌గా అప్లై చేయాల్సి ఉంటది అంతే. నేనైతే అలానే అనుకుంటాను. బికాజ్ సింగిల్ అటెంప్ట్‌లోనే ఏదైనా రావాలనుకోవడం అది లక్ బేస్డ్ అంతే. మిగతా అంతా మన హార్డ్ వర్క్ అనే ఉంటది. సో, ఇలా వీసీఎస్ కూడా ఉంటది. సో, బట్ యాస్ ఆఫ్ నౌ ఎందుకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి హైరింగ్ అనేది చేయట్లేదో అసలు అర్థం కావట్లేదు. ఈ పాటికి హైరింగ్ అయ్యి ఆన్ బోర్డింగ్‌లో ఉంటారు చాలామంది. ట్రైనింగ్ ప్లేసెస్‌లో ఇట్లా ఉంటది. బట్ ఎందుకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి హైరింగ్ ఇంకా వదలలేదు ఏంటి అని అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు నా దగ్గర. యాస్ ఆఫ్ నౌ వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి రిఫరల్ వచ్చింది. అండ్ అది కూడా లింక్ నేను నా లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేసేసాను. పీపుల్ కెన్ అప్లై డైరెక్ట్‌లీ ఫ్రమ్ దేర్. అది రిఫరల్ లింక్ ఇచ్చారనమాట. ఆ లింక్‌ని తీసుకొనొచ్చి నేను వీడియోలో పెట్టేశాను. సో, ఎంతమంది కావాలంటే అంతమంది అప్లై చేసుకోవచ్చు ఏం ఇష్యూస్ లేకుండా అని. ఎందుకంటే నాకు రిఫరల్‌కి కొందరికి మాత్రమే ఇవ్వగలను. సో, అందరికి ఇవ్వలేకపోతున్నానని చెప్పి డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. సో, మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడు అండ్ మోర్ ఓవర్‌లీ ట్రై ఫర్ సమ్ రిక్రూటింగ్ సైడ్ ఎలా అంటే ఇప్పుడు మీరు వీసీఎస్ తీసుకున్నారనుకోండి చాలా ప్రెజర్‌గా వర్క్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేను రిఫర్ ఇచ్చిన లింక్ అయితే అది ఫోన్స్‌కి మీకు కాలింగ్‌కి ఉంటది. అండ్ సెకండ్ థింగ్ ఏహెచ్ఎస్‌కి కూడా అప్లై చేసిన అది కూడా సంథింగ్ కాల్స్ రిలేటెడ్ అనే అనుకుంటున్నా. నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. బట్ కానీ దాని డిస్క్రిప్షన్ చూసి నేను ఏహెచ్ఎస్ అంటేనే డిస్క్రిప్షన్‌లో యూ హావ్ టు హ్యాండిల్ కాల్స్ అని అయితే ఉంది క్లియర్‌గా. సో, మేబీ కాలింగ్ టీమ్ అయ్యుండొచ్చు. సో, అందుకే నేను అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదనమాట. ఏహెచ్ఎస్‌కి అప్లై చేయడానికైనా, దేనికైనా. చాటింగ్ నాకు కొంచెం బెటర్ అనిపిస్తది. వెన్ కంపేర్ టు బ్యాక్ కాల్స్. సో, ఇలా ఇంకా జియోఐకి హైరింగ్ జరుగుతుందా అని అడిగారు. యాహ్! ఎట్లా అంటే కన్ఫర్మ్‌గా చెప్పలేను. ఎందుకంటే ఎలాంటి నాకు రెస్పాన్స్ రావట్లేదు. జియోఐకి ఇంటర్వ్యూ జరిగిందని షెడ్యూల్ చేశారని కూడా ఏం తెలియట్లేదు. జియోఐ బికాజ్ ఇప్పటికే ప్రెజెంట్ వీసీఎస్ హైరింగ్‌కి బల్క్ జరుగుతోంది. సో, వీసీఎస్, ఏహెచ్ఎస్, ట్రైనర్ సో, ఈ రోల్ మీద ఎక్కువ జరుగుతాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీసీఎస్‌ని హైర్ చేసుకున్నప్పుడు అసోసియేట్స్‌ని వాళ్ళని ట్రైన్ చేయడానికి ట్రైనర్స్ కావాలి. వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి రిక్రూటర్స్ కావాలి. సో, ఇంటర్‌లింక్ ఉన్నవన్నీ హైరింగ్ జరుగుతున్నాయి అట్ ప్రెజెంట్. మీకింకా ఇట్లా చాలా ప్రాసెస్‌కి హైరింగ్ జరుగుతుంది. జస్ట్ మీరు గూగుల్‌లో ఆర్ ఎల్స్ ఎస్పెషల్లీ ట్రై ఫర్ ఇన్ లింక్డ్ఇన్ ఆర్ ఇన్ నౌకరీ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి ఏవేవి హైరింగ్‌లో యాక్టివ్‌లో ఉన్నాయని. సో, మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.